అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 11, 14, 17 తేదీలలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎవరి ప్రచారాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఎవరికి సంబంధించిన ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థి తరపున వాళ్ళు ఎక్కువ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక భయం పట్టుకున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊళ్ళపంట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఎమ్మెల్యేలు కూడా పోయి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక అధికార పార్టీలో ఉండి. ఇది ఇక్కడ ఆశ్చర్యపోయాల్సిన అంశం ఏంటంటే, ఒక అధికార పార్టీలో ఉండి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం గల్లీలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. అయితే ఊళ్ళపండి జనం ఊకుంటారా? ఏది సారు ఏ ముఖం పెట్టుకొని వచ్చిర్రు? ఇలా ఎందుకు వచ్చిర్రు? మీరు ఏమిటికి వచ్చిర్రు? ఇచ్చిన హామీలల్లా ఏం అమలు చేసిరని ఇలా ఓట్లు అడగతందుకు వచ్చిండ్రు? ఏ ముఖం పెట్టుకొని వచ్చిండ్రు? మీకు ఓట్లు అడగతందుకు ముఖమే లేదు పోన్రి అని చెప్పేసి ముఖం మీదనే ఊళ్ళల్లో జనం మర్రబడతా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు. మొన్నటిదాకా మనం చూసినాం. ఇంకా 2 వీడియోలు కూడా ఉన్నాయి. 2 ఎమ్మెల్యేల మీద మళ్ళా మర్రబడ్డారు. ఒకసారి ఆ వీడియోలు కూడా మనము ఇంకో వీడియోలలో చెప్పుకుందాం. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది కాబట్టి. అయితే ఊళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరగలేకపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు తిరగలేకపోతా ఉన్నారు. ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాక నెత్తి గోక్కుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఏ విధంగానైతే బెదిరింపులకు దిగినరో ఇప్పుడు ఊళ్ళపంట కూడా గదే బెదిరింపు కార్యక్రమాలకు దిగుతా ఉన్నారు. ఏం బెదిరింపు కార్యక్రమాలకు దిగుతా ఉన్నారు? మొన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళ మీరు సర్పంచ్ అభ్యర్థులుగా ఎన్నుకోర్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. అయితే ఇప్పుడు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తుండ్రా? ఎమ్మెల్యేలు మంత్రులతో కలిసి పనిచేస్తుండ్రా? లేకపోతే ఎమ్మెల్యేలు మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి పనిచేస్తుండ్రా? రేవంత్ రెడ్డితో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేస్తుండ్రా? ఇదేడు జరుగుతలేదు. ఒంటెద్దు పోకడ పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏమన్నంటే బెదిరింపు కార్యక్రమాలకు దిగుతా ఉన్నారు. అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమన్నా మాట్లాడదామన్నా దగ్గరికి రానియలేని పరిస్థితి. ఇలా ఎమ్మెల్యేలను, మంత్రులనే రేవంత్ రెడ్డి దగ్గరికి రానియలే. ఇక ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను దగ్గర రానిస్తారని నమ్మకం ఏందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలా బెదిరింపు కార్యక్రమాలకు దిగుతారని చెప్పిన, ఎటువంటి బెదిరింపు కార్యక్రమాలకు దిగుతారని చెప్పినా చాలా బెదిరింపు కార్యక్రమాలు ఉంటాయి. సన్నబియ్యం బంధు పెడతామంటారు, రేషన్ కార్డులు బంధు పెడతామని అంటారు. అధికారంలో మా పార్టీ ఉన్నది, మీకు ఏమన్నా కావాలంటే మేమేమన్నా చేసి పెట్టాలంటే మీరు అధికార పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉంటారో, అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉంటారో మమ్మల్ని గెలిపియండ్రి, మమ్మల్ని బలపరిచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతారు. ఊళ్ళల్లో వాళ్ళు గట్లే చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. తర్వాత గ్రౌండ్లలో తిరిగే ఎమ్మెల్యేలు కూడా గట్లనే చెప్పుకుంటా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. సరే, అధికార పార్టీ సర్పంచులు గెలిస్తేనే ఊళ్ళల్లో నిధులు వస్తాయి, ఊళ్ళల్లో సంక్షేమ కార్యక్రమాలు అవుతాయి, ఊళ్ళల్లోకి అభివృద్ధి పనులు జరుగుతాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఇక్కడ 2 ఏళ్ల పొద్దు నుంచి దాదాపు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 64 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఎటువంటి కొత్త పనులు జరిగినాయి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, కొన్ని మంత్రుల నియోజకవర్గాలలో ఎటువంటి పనులు జరిగినాయి? ఒక 2-3 మంత్రుల నియోజకవర్గాలకు తప్ప ఏ నియోజకవర్గాలకు పైసలు పోతలేవు. ఇప్పుడు బాలునాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయకే ఆయన ఇక్కడ సభ పెడతా అని చెప్పేసి సభలో మాట్లాడుతుండగానే రేవంత్ రెడ్డి సార్ మాకు నిధులు వస్తలేవు సార్, జర నిధులు మంజూరు చేయండి, ఊళ్ళల్లో అడుగు పెట్టలేకపోతా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి స్వయాన ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పేసి పెట్టుకొని తిరుగుతున్న రేవంత్ రెడ్డి సభలనే బాలునాయకు రేవంత్ రెడ్డిని ప్రశ్నించిండు కదా, నిలదీసిండు కదా. ఇండైరెక్ట్గా ప్రశ్నించినట్టే, నిలదీసినట్టే. మాకు ఏ ఒక్క అభివృద్ధి పథకానికి పైసలు వస్తలేవు, ఏ ఒక్క హామీ అమలు అయితలేదు అని చెప్పేసి. ప్రజలారా, ఇవి బెదిరింపు కార్యక్రమాలు మాత్రమే. వీళ్ళతో ఊదుగాలది పీర్లు ఇవ్వది. బెదిరింపులు, అబద్ధపు హామీలు, అపహాస్యం చేసే, ప్రజలను అపహాస్యం చేసే హామీలు తప్ప ఇంకేమీ లేవు. ప్రజలను ఏ విధంగా అపహాస్యం చేస్తూ ఉన్నారంటే, కుక్కకు 4 బిస్కెట్లు వాడేసినట్టు ఎన్నికలప్పుడు వీళ్ళకి 4 రూపాయలు వాడేస్తే వీళ్ళు మనకే వేస్తారు ఓట్లు అన్న ధ్యాసలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. రోడ్డు మీద దాదాపు చాలా మంది కుక్కలకు బిస్కెట్లు కొని వేస్తూ ఉంటారు. ఈ రోజు వేస్తే రేపు ఆ కుక్క తోకుప్పుకుంటా ఎంబడొస్తూ ఉంటుంది. సేమ్ ప్రజలను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లనే అనుకుంటారు. మనం ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా పర్లేదు, మనం ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి ఎలక్షన్ టైంలో 4 రూపాయలు చల్లితే వాళ్ళే సచ్చినట్టు మనకు ఓట్లు ఎత్తారు
అన్నట్టు మనల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారు, మనల్ని చీప్గా చూస్తూ ఉన్నారు, మనల్ని గంజిల ఈగ తీసి పారేసినట్టు తీసి పారేస్తా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు గెలిచేది మన ఓట్ల మీదనే. వీళ్ళ గెలుపు ఓటములు మన చేతులలోనే ఉన్నాయి. తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచన చెయ్యాలి. నేను అదే అడుగుతున్నా. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే డైరెక్ట్ ₹1 విడుదలైతలేదు, ₹1 వస్తలేదు, గ్రామంలల్లో తిరగలేకపోతా ఉన్నాము, అభివృద్ధి కార్యక్రమాలకు పోలేకపోతా ఉన్నాము, పండుగలకు సావులకు తప్ప ఎప్పుడు కూడా ఊళ్ళల్లో అడుగు పెట్టలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ మీరు కంపారిజన్ చేసి చూడుండ్రి. ఇలా సర్పంచ్లను మేము బలపరిచిన అభ్యర్థులను గెలిపియండ్రి, వార్డు మెంబర్లను మేము బలపరిచిన అభ్యర్థులను గెలిపియండ్రి, జెడ్పీటీసీ ఎంపీటీసీలను కూడా మా పార్టీ అభ్యర్థులను గెలిపియండ్రి అని చెప్పేసి వాళ్ళు అడుక్కుంటున్నారు కదా ఇలా ఓట్లు. మరి మీ పార్టీ మీరు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేసిండ్రు? ఇలా ఫ్రీ బస్ ఒకటి, సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సన్నబియ్యం గురించి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు రేవంత్ అన్న. కానీ రేవంత్ అన్న చెప్పుకునేంత గొప్పగా నడితే సన్నబియ్యం లేవు. నేనే ఎన్నోసార్లు ఉదాహరణలు చెప్పిరా. బయట మార్కెట్లో దొరికే సన్నబియ్యానికి ఇక్కడ ఇంట్లో మనకు సప్లై చేసే రేషన్ షాపుల నుంచి సప్లై చేసే సన్నబియ్యానికి చాలా తేడా ఉన్నది. రాళ్ళుంటే గాలిచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇంత దొడ్డు రాళ్ళు వెళ్తా ఉన్నాయి. తినంగా నోట్లో ఆనితే ఎట్లుంటాయి రాళ్ళు? దానివల్ల లేనిపోని రోగాలు కూడా వస్తాయి లోపట. గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు సన్నబియ్యం అని చెప్పేసి. లెక్కలు తీయండి. పోయిన ప్రభుత్వంలో పోయిన 10 ఏళ్లలో 6,47,000 చిల్లర రేషన్ కార్డులు మంజూరు చేసినామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పిండ్రు. లెక్కలు ఉన్నాయని చెప్పిండ్రు. ఆ లెక్కలను ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పిండు. మరి ఇప్పుడు సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఆయన ఉన్నాడు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. మరి మీరు ఇప్పుడు 100 రోజులలోనే అమలు చేస్తామన్న తర్వాత ఈ 4 నెలల నుంచి రేషన్ కార్డుల కార్యక్రమం పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు కదా. మరి ఈ 4 నెలల పొద్దు నుంచి ఎన్ని లక్షల రేషన్ కార్డులు కొత్తవి మంజూరు చేసిండ్రు? కొత్త రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చిండ్రు? చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు గొప్పగా చెప్పుకుంటున్నట్టు కాదు, ఆ గొప్పలేనిక అర్థాలు కూడా మీరు ఇప్పి చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రజల దగ్గర. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఒకటే చెప్పుకుంటూ తిరుగుతారు. మీకు అభివృద్ధి పనులు కావాలంటే పార్టీ మాది ఉన్నది, పార్టీతో కొట్లాడే దమ్ము ఉన్నది, ఆడపోయి కూర్చొనే దమ్ము ఉన్నది. ఎమ్మెల్యేలు మంత్రులనే రానిస్తలేడు, సర్పంచ్లను రానిస్తాడా? ఇక ఆడిదాకా ఇప్పుడు గెలిపించుకోవడం కోసం రమ్మంటాడు కావచ్చు, పక్క కూర్చోబెట్టుకుంటాడు కావచ్చు, మాట్లాడతాడు కావచ్చు. ఇలా ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ తీసుకొని పోతే బయట సెక్యూరిటీలు చెప్తారట, లేకపోతే బయట పిఆర్ వాళ్ళు చెప్తారట, ఆయనకేం సలహాలు ఇవ్వకుండ్రి, ఆయనకేం సలహాలు ఇస్తే నచ్చది అని చెప్పేసి. ఈ కథ ఉన్నది రేవంత్ రెడ్డి సార్ది. ఇంకా మా పార్టీ అభ్యర్థులను గెలిపించుర్రి, మా పార్టీ అభ్యర్థులను బలపరచుర్రి అని చెప్పేసి వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ పార్టీ సర్పంచులు గెలిచినా, వేరే పార్టీ సర్పంచులు గెలిచినా వీళ్ళు ఊళ్ళకి ఇచ్చే నిధులు ఏమీ లేవు. ఏమంటాడు? అడ్డగోలుగా సర్పంచ్ అభ్యర్థులు ఖర్చు పెట్టకూర్రి, కనీసం అంత లాభం కూడా మీకు రాదంటే ఊళ్ళకి నిధులు ఇయ్యనని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పేస్తుండే. ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా ఇప్పుడు పెట్టకపోతుండే. ఎందుకు పెడుతుండే? 3,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఏప్రిల్ మార్చి కల్లా అయిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఆ 3,000 కోట్ల నిధుల కోసమే అడ్జేస్తా ఉన్నాడు. రైట్. మొత్తం మీద బెదిరింపు కార్యక్రమాలకు దిగుతా ఉన్నారు. ఇక సత్తుపల్లి రాఘమయ్య భర్త, సత్తుపల్లి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాఘమయ్య భర్త మట్టా దయానంద్ ఎవరైతే ఉంటారో ఆయన బెదిరింపు కార్యక్రమాలకు దిగిండు. ఏమని, ఎటువంటి బెదిరింపు కార్యక్రమాలకు దిగిండో మీరు ఒక్కసారి చూడుర్రి. ఇక ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాడట ఈయన. మట్టా రాఘమయ్య భర్త, సత్తుపల్లి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య భర్త మట్టా దయానంద్ బహిరంగ సవాల్ ఇసురుతా ఉన్నాడట. డైరెక్ట్ బహిరంగంగా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటుర్రా లేకపోతే ఇంకేమన్నా అనుకుంటుర్రా? మీరు వేరే సర్పంచ్ అభ్యర్థిని గెలిపించగలిగితే మీరు ఊరుకు ఒక ఇల్లు తీసుకురాగలుగుతారా? మీరు ఊరుకు సీసీ రోడ్డు తీసుకురాగలుగుతారా? ఎమ్మెల్యే గారి సపోర్ట్ లేంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. బహిరంగ సవాల్ చేస్తూ ఉన్నాడు. బహిరంగంగా బెదిరింపులకు దిగుతా ఉన్నాడు. అంటే వీళ్ళకి పట్టుకున్నదా భయం? ఎక్కువ మెజార్టీ స్థానాలు సంపాదించాలని చెప్పేసి అక్కడ ఈ ఎమ్మెల్యేలకు లేకపోతే
ఆ డీసీసీ అధ్యక్షులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టార్గెట్ ఇచ్చి పడేసినట్టు రేవంత్ రెడ్డి. ఇక టార్గెట్ని రీచ్ కావడం కోసం ఆయన బాటలోనే వీళ్ళు పోతా ఉన్నారు. ఆ కథ నడుస్తూ ఉన్నది. ఇంకా మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆడ గెలవక ముందు ఆడ ఊళ్ళు లేవు, ఇందిరమ్మ అది కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, రోడ్లు రాలే, ఏమనుకుంటుండ్రు? దమ్ముంటే మీరు గెలుచుండ్రి, నిలబడి గెలిచి చూపెట్టుండ్రి. మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తాను కదా, సన్న బియ్యము, రేషన్ కార్డు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అవి చెప్పుకొని ఊళ్ళల్లో ఓట్లు అడుగుండ్రి, అవి చెప్పుకొని ముందడికి పోన్రి. ఇట్లా బెదిరింపు కార్యక్రమాలకు దిగితే ఏందన్నట్టు? అంటే భయం పట్టుకున్నదా ఓడిపోతామని చెప్పేసి? అందుకే ఈ భయభ్రాంతులకు గురయ్యే ఇట్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేల బరితెగింపు ఇగో ఇంతగానం ఉన్నది కథ. ఊళ్ళల్లా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. లేకపోతే మీరు తెస్తా అని చెప్పుండ్రి, ఎమ్మెల్యే గారి సపోర్ట్ లేనిది మీరు తెస్తా అని చెప్పుండ్రి. ఏమంటే మా అభ్యర్థి ఇప్పుడు ఏమంటారు పోటీ నుంచి తప్పుకుంటాడు అని చెప్పేసి చెప్తాడు. అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కనుక మీరు గెలిపిస్తే, లేకపోతే వేరే పార్టీ బలపరిచిన అభ్యర్థిని కనుక మీరు గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థిని కాకుండా ఊరికి ఏమీ రావని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటుర్రా లేకపోతే ఇంకేమని అనుకుంటుర్రు? మొన్న నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు ఓ బీసీ బిడ్డను బంధించి నామినేషన్ వేయకుండా పాపం అట్లా చిత్రహింసలకు గురి చేసిండ్రు. ఒక్కొక్క జాగల కేసులు పెడతా ఉన్నారు, ఒక్కొక్క జాగల పోలీసులే బెదిరిస్తూ ఉన్నారు, పోలీసుల అధికార పార్టీలకు అడుగులకు మడుగులొత్తుతా ఉన్నారు. అయిపోయింది. ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి పనులు బయటపడడం వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులల్లో భయం మొదలైంది అని చెప్పేసి పాపం ఇయ్యాల ఎక్కడనో ఓటమి భయంతో కాంగ్రెస్ అభ్యర్థి, సర్పంచ్ అభ్యర్థి గుండెపోటుతో కుప్పగూలిపోయిందట. ఇగో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఊళ్ళల్లో ఏడ ఓట్లు అడగడానికి లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని మాత్రం తిరుగుతా మాత్రం ఊళ్ళల్లో జనాలు 100% తువ్వాళ్ళ ఇటుకబిడ్డ పెట్టుకోటేటట్టు ఉన్నారు. ఆ పరిస్థితి ఉన్నది. రైట్, బహిరంగ బెదిరింపులకు దిగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, బరితెగించిరని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. ఈ ముచ్చట చూసిన జనం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.